భూ సంబంధించినటువంటి కబ్జాలపైన కావచ్చు, లేకపోతే అనేక కంప్లైంట్లు ఫిర్యాదులు కూడా చేశారు. దానిపైన ఎలాంటి స్పందన కనిపించింది గతంలో? సో మనం చూసినప్పుడు ముఖ్యంగా పల్నాడు ప్రాంతంలో జరిగినటువంటి సంఘటనల విషయంలో ఐఏఎస్లు ఐపీఎస్లు పైన వచ్చినటువంటి ఫిర్యాదులు చూసాం. వారు స్పందించినటువంటి విధానాన్ని కూడా ప్రజలు ఏ రకంగా కూడా రిసీవ్ చేసుకున్నారో కూడా మనం చూసాం. సాంబశివరావు, ముఖ్యంగా ఈ జిల్లాలో, ఉమ్మడి జిల్లాలో అనేక అంశాలు కూడా గతంలో వెలుగు చూశాయి. సో వాటికి సంబంధించిన విషయంలో ఎందుకు పరిష్కరించలేకపోయారు? ఎందుకు ఒక ఉన్నత స్థాయిలో ఉన్నటువంటి వారు కూడా వాటిని పట్టించుకోకుండా అంత నిర్లక్ష్యంగా వదిలేశారు? అధికార ఒత్తిళ్ళ, లేకపోతే ఆ అక్రమాల్లో వారు కూడా భాగస్వామిలా? శ్రీహరి, నిన్న సీనియర్ ఐఏఎస్ అధికారి సిసోడియా చెప్పిన మాటల్లో అక్షర సత్యాలు ఉన్నాయి. జిల్లా కలెక్టర్ వద్దకు వచ్చిన సమస్యలను పరిష్కరించకపోతే మన మీద విశ్వాసం సన్నగిల్లుతుంది, వ్యవస్థ మీద విశ్వాసం సన్నగిల్లుతున్నది ఉమ్మడి గుంటూరు జిల్లాలో అక్షరాలా జరిగిన పరిస్థితి అయితే ఉంది. గతంలో గ్రామ స్థాయిలో, మండల స్థాయిలో ఎలాంటి సమస్యలు ఉన్నా కూడా జిల్లా కేంద్రంలో ప్రతి సోమవారం జరిగే స్పందన కార్యక్రమానికి వచ్చి ఫిర్యాదులు చేసేవారు. అక్కడికి వచ్చిన తర్వాత కలెక్టర్ దాని మీద యాక్షన్ తీసుకోవటం, అక్కడ సమస్యలు దాదాపు 70-80% సమస్యలు అక్కడే పరిష్కారం అయ్యాయి. కానీ గత 5 ఏళ్లలో ఇక్కడ ఉమ్మడి గుంటూరు జిల్లాలో పనిచేసిన ఐఏఎస్లు కానీ ఐపీఎస్లు కానీ వారే ఎక్కువ శాతంగా వైసీపీకి తొత్తులుగా పనిచేసిన ఒక ఆరోపణ వచ్చిన నేపథ్యంలో ఎలాంటి అక్రమాలు చేసినా అది అధికార పార్టీ నేతలు చేశారు కాబట్టి వాటిపై స్పందించకపోవటం, వచ్చిన ఫిర్యాదులు కనీసం వాటిపై కూడా కన్నెత్తి చూడకపోవటం, వాటిని పుట్టదాఖలు చేసిన నేపథ్యంలో లక్షలాదిగా సమస్యలు, భూ సమస్యలు ఉమ్మడి గుంటూరు జిల్లాలో పేరుకుపోయిన పరిస్థితి అయితే ఉంది. పల్నాడు జిల్లా వ్యాప్తంగా గురజాలలో మైనింగ్ సంబంధించిన భూములు, అదేవిధంగా మాచర్లకు సంబంధించి పిన్నెల్లి సోదరులు భూ కబ్జాలు కూడా కోకొల్లలుగా ఉన్నాయి. ఇక వినుకొండ నియోజకవర్గంలో అత్యధికంగా భూ ట్యాంపరింగ్లు జరిగాయి. భూ ట్యాంపరింగ్లు జరిగి ఆన్లైన్లో తప్పుడు పేర్లు నమోదు చేసి వాటిని తీసుకెళ్లి బ్యాంకుల్లో తనఖా పెట్టి లక్షల 100 కోట్ల రూపాయలు నకిలీ రుణాలు పొందిన స్కామ్ అయితే గుంటూరు జిల్లాలో పెద్ద ఎత్తున వెలుగు చూసిన పరిస్థితి అయితే ఉంది. ఇదే వినుకొండలో వెలుగు చూసిన స్కాము పత్తిపాడు నియోజకవర్గం, పెదకూరపాడు నియోజకవర్గాల్లో కూడా ఇదే రకమైన వైసీపీ నేతకు సంబంధించి ఎన్ని ఎకరాలు కావాలంటే అన్ని ఎకరాలకు సంబంధించి ఆన్లైన్లో పేరు మార్చి అతనికి 1B అడంగులు కాపీలు ఇవ్వటం, అతను తీసుకెళ్లి బ్యాంకులో వాటిని పెట్టి లోన్లు తీసుకోవడం, లోన్ అమౌంట్ అతని అకౌంట్లో పడిన తర్వాత యథావిధిగా మరలా యజమాని పేరును ఆన్లైన్లో మార్చిన సందర్భాల్లో ఇది ఒక రకమైన పెద్ద స్కామ్ గుంటూరు జిల్లాలో వెలుగు చూసింది. ఇది కేవలం ఆన్లైన్ రెవెన్యూ సంబంధించి ఆన్లైన్ వ్యవస్థ ఉండటం వల్ల ఇదంతా జరిగింది. గతంలో మాన్యువల్గా ఉన్నప్పుడు ఆ రికార్డులు రాయాలి, రికార్డులు మాన్యువల్గా స్టాంపులు వేసి సంబంధిత సుపీరియర్ అధికారి స్టాంపు సంతకంతోనే 1B 1 అడంగులు. కానీ ఇప్పుడు ఆన్లైన్ ప్రక్రియ వచ్చిన తర్వాత ప్రైవేటు సిబ్బంది ఎక్కువ మంది రెవెన్యూ కార్యాలయాల్లో కాంట్రాక్ట్ బేసిక్గా కొంతమంది పనిచేస్తున్నారు. వారు తక్కువ జీతాలతో పనిచేస్తున్న సిబ్బంది ఇక్కడ లాలూచీ పడి, కొంతమంది అక్రమార్కులతో లాలూచీ పడి ఆన్లైన్లో పేర్లు మార్చిన వారికి ఫోన్లు చేసి మీ పేరు ఆన్లైన్లో మారింది, వచ్చి అధికారితో మాట్లాడుకోండి అని చెప్పి ప్రతి గ్రామంలో ఇది ఒక పెద్ద వ్యాపారంగా మారిన పరిస్థితి అయితే ఉంది. ఇది జిల్లా స్థాయిలో స్పందనలో కూడా ఫిర్యాదులు చేసినప్పుడు కూడా స్పందన కార్యక్రమంలో స్పందన లేకపోవడంతోనే ఇప్పుడు మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయం, జనసేన పార్టీ కార్యాలయం, నారా లోకేష్ చేపట్టే ప్రజా దర్బారు, వీటన్నిటికీ ఎక్కువగా గతంలో జిల్లా కలెక్టర్ నిర్వహించే ప్రజాస్పందన కార్యక్రమాలకి అక్కడ ఫిర్యాదు చేశారు. అక్కడ స్పందన లేకపోవడంతోనే వారంతా ఇప్పుడు ఇటుకు దారి మళ్ళీ ఇక్కడ ఫిర్యాదులు చేస్తున్న పరిస్థితి అవుతుంది. ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత గతంలో జరిగిన భూ అక్రమాలు ఫైలు సంబంధించి ఫైళ్లు కూడా మాయం చేసే ప్రయత్నాలు జరుగుతున్నాయి. గత 4 రోజుల క్రితం గుంటూరు తాలూకా కాంపౌండ్లోనే ఒక చెత్త కుప్పలో ఒక ప్రభుత్వ ఫైలు పడి దాన్ని మాయం చేసిన పరిస్థితి అయితే ఉంది. ఇప్పుడు తాజాగా పొన్నూరు తహసీల్దార్ కార్యాలయంలో గతంలో 1998లో దూలిపాల ఎర్రయ్య చౌదరి పేరుతో ఏర్పాటు చేసిన ఒక కాలనీకి సంబంధించిన పట్టాలు గత వైసీపీ ప్రభుత్వంలో నకిలీ పట్టాలు సృష్టించి వాటిని అమ్మకాలు కూడా జరిపిన ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో దానిపై విచారణ ప్రారంభించారు. ఆ విచారణ నేపథ్యంలో ఆ పట్టాలకు సంబంధించిన ఫైళ్లు కూడా మాయమైనట్లు కూడా ఇప్పుడు వెలుగులోకి వచ్చింది. ఇట్లా ఉమ్మడి గుంటూరు జిల్లా వ్యాప్తంగా గత 5 ఏళ్లలో చెప్పని అలివి గారు అనే విధంగా కూడా సంబంధించి ఓన్లీ రెవెన్యూ సంబంధించి భూ సంబంధిత వ్యవహారాలకు సంబంధించి ఆన్లైన్లో పేర్లు మార్చడం, సంబంధం లేని వ్యక్తులకి ఆన్లైన్లో భూములు కట్టబెట్టిన సమస్యలు అయితే ఇక్కడ ఎక్కువ ఉత్పన్నం అవుతున్నాయి. శ్రీహరి, రైట్, మీరు అన్నట్లుగా ఆన్లైన్ సేవలు వచ్చిన